అందరికీ నమస్కారం. గ్రీన్ ట్రీస్ వీడియోస్కి స్వాగతం. ఇప్పటివరకు మీరు చాలా అన్బాక్సింగ్ వీడియోస్ చూస్తుంటారు, మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇలాంటివి. కానీ ఇప్పుడు నేను చూపించబోయే అన్బాక్సింగ్ వీడియోని మీరు ఇంతకుముందు ఎప్పుడు చూసుండ్రు. యాక్చువల్గా చెప్పాలంటే చూసుండ్రు అనే కంటే ఎవరు తీసుండ్రు అని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే సిటీల్లో ఉండే నాన్ వెజ్ ప్రియులకి, అందులోనూ సీ ఫుడ్ ఎక్కువగా తినే వాళ్ళకు ఉండే కష్టాలు మామూలు కష్టాలు కాదండి. నా వరకు నేనైతే సండే ఎప్పుడు వస్తుందా, జేఎన్టీ మార్కెట్కి ఎప్పుడు వెళ్దామా, ట్యూస్డే ఎప్పుడు వస్తుందా, మియాపూర్ మార్కెట్కి ఎప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తూ ఉంటాను. సో బాక్స్ చూడగానే ఈ పాటికి ఇందులో ఏముంటుందో మీరు అందరూ గెస్ చేస్తుంటారు. మీరు గెస్ చేసిందేనండి. ఊరి నుంచి రిలేటివ్స్ వస్తుంటే సీ ఫుడ్ అయితే తెప్పించేశాను. ఇప్పుడు ఇందులో ఏమన్నాయో చూద్దాం. నిండా ఐసేసి తీసుకొచ్చినట్టున్నారు. ఇక్కడికి వచ్చేసరికి కరిగిపోయింది. వావ్, చేపలండి. ఆహా, చక్క చేసి తీసుకొచ్చారు. చిన్న చిన్న చేపలు, పెద్దవి కూడా ఉన్నాయి. ఇంకా మనకి ఐస్తో పని లేదు, పనంతా చేపలతోనే. చూసారా, మంచిగా బౌల్ తీసుకుని బౌల్లో వేసేసుకున్నాయి ఇవన్నీ. కొన్ని చేపలు చేసి తీసుకొచ్చారు, కొన్ని చేయకుండానే తీసుకొచ్చారు. ఈ చెయ్యిన చేపలు లాస్ట్లో తీసుకున్నారంట, అందుకని చేయడానికి టైం సరిపోక చేయకుండానే తీసుకొచ్చేసారు. సో ఇవన్నీ కూడా 200 నుంచి 300 గ్రామ్స్ వరకు ఉంటాయి వెయిట్ ఒక్కొక్క చేప. ఈ చిన్న వాటినేమో మ్యామ్ మొజ్జులు అంటారు. మ్యాన్ చేపల్లోనే చిన్న రకాలు. మ్యాన్ చేపలు మీన్స్ మనకి ఇక్కడ సిటీలో కొయ్యంగులని అమ్ముతారు కదా, పెద్ద పెద్దవి, కేజీన్నర 2 కేజీల చేపలు ఉంటాయి. సో వాటిలో ఇవి చిన్నవి మ్యామ్ మొజ్జులు. చేయకుండా ఉన్నాయి పెద్దవి సొరు చేపలు. నదుల్లో కానీ సముద్రంలో కానీ చేపలు అయితే రుచే కాదండి. చేపలు తినడం వల్ల మనం ఏమేమి బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ కూడా వీటిలో అయితేనే కరెక్ట్గా ఉంటాయి, చెరువు చేపల కంటే కూడా. అబ్బా, పెద్ద చేప కూడా ఒకటి వచ్చింది. 300 నుంచి 400 గ్రామ్స్ ఉంటుంది. అది కూడా చేసేసారు. అది కూడా సొరి చేపేనండి. మ్యాన్ చేపల్లోనే ఇంకొక రకం ఇవి, వాటికంటే టేస్ట్గా ఉంటాయి ఇవి. సో చిన్న చేపలు అయితే అన్నీ చేసేసారు. అబ్బా, వారం రోజుల వరకు మనకైతే ఇంకా వేరే ఏం అవసరం లేదు. చిన్న చేపల పులుసు, ఆహా, రొయ్యలు కూడా తీసుకొచ్చారు. రొయ్యలు కూడా వేరే బౌల్లో వేసేసుకుందాం. టైగర్ ప్రాన్స్ అండి, మీరు చూసే ఉంటారు చాలా చోట్ల. ఇవేమో చిన్న చిన్నవి. పెద్ద రొయ్యలు అయితే మంచి సైజు ఉన్నాయండి. చక్కగా ఫ్రైకి ఇలాంటివి అయితే వేరే లెవెల్ టేస్ట్ వస్తుంది అసలు. ఇవన్నీ కూడా చెరువుల్లో పట్టించినవి కాదండి, నదుల్లోవి. ఒరిజినల్ న్యాచురల్ సరుకు ఇది. అంటే వలలేసి పట్టితే వాటిలో వచ్చిన సరుకు అనమాట ఇదంతా. చూసారు కదా, 2 రకాలు ఉన్నాయి. చక్క పెద్దవి, చిన్నవి కూడా ఉన్నాయి. పెద్దవి అయితే ఫ్రైకి నిజంగా మామూలుగా ఉండవండి. ఐస్ మొత్తం కరిగిపోయింది వీటిలో. అది నైట్ అంతా పెట్టుకొచ్చిన ఐస్. చిన్నవి పులుసు పెట్టుకోవడానికి, పెద్దవి ఫ్రై చేసుకోవడానికి మామూలుగా ఉండవండి. చిన్నవి వండుకోవడం కుదిరితే పులుసు వేస్తే మంచి టేస్ట్ ఉంటాయండి. పెద్దవి కూడా ఫ్రైకి అయితే ఇలాంటివి మామూలుగా ఉండదు ఫ్రై చేస్తే. సో ఇవి చెప్పాను కదా చేపలు. చిన్న ఏమో మ్యామ్ మొజ్జులు, ఈ పెద్ద ఏమో మ్యాన్ చేపలు, సొరు మ్యామ్లు. మంచి మంచి రకాలు ఉన్నాయి. అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి తీసుకొచ్చారు. వాటిని మాత్రం క్లీన్ చేసుకోవాలి. వీటిని క్లీన్ చేసినవి అయితే డైరెక్ట్ రెడీ టు కుక్ అయ్యాక 3 రోజులు వండుకోవచ్చు. సో చూసారు కదా మన అన్బాక్సింగ్ వీడియోని. చక్కగా రొయ్యలు తీసుకొచ్చాము, చేపలు తీసుకొచ్చాము. ఈ పెద్ద పెద్ద వాటితో ఎలా ఫ్రై చేసుకోవాలి, చిన్న వాటిని అయితే ఎలా వండుకోవాలి, ఇవన్నీ కూడా వీడియోస్ చేసి చూపిస్తానండి మీకు. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. నాన్ వెజ్తో మంచి మంచి రెసిపీస్ పెడతాను. సో చూసి మీరు కూడా వండుకుందరు. కానీ చిన్న రొయ్యలు, పెద్ద రొయ్యలు అన్నీ సపరేట్ చేసేసుకున్నాం. చిన్న టమాటా వేసి పులుసు వండితే భలే ఉంటాయండి. చక్కగా చిన్న సైజు రొయ్యలకి అయితే గుల్ల కూడా పూర్తిగా తీయాల్సిన అవసరం ఉండదండి. తల, తోక, కాళ్ళు గిల్లేసామనుకోండి, డిఫరెంట్ టేస్ట్ వస్తాయి, చాలా బాగుంటాయి. చూసారా, పెద్ద రొయ్యలు గొల్లు వచ్చిన తర్వాత కూడా ఎంత పెద్దగా ఉన్నాయో. వలవటానికి కూడా పెద్దవి చాలా ఈజీగా ఉంటాయి. చిన్నవి అయితే కొంచెం ఇదిగా ఉంటాయి కానీ బట్
రుచిలో మాత్రం చిన్నవి మంచి రుచి ఉంటాయి. ఈ టైగర్ ప్రాన్స్కి అయితే వెన్ను మీద కూడా ఏమి ఉండదండి, ఓన్లీ గుల్ల తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈజీగా వచ్చేస్తుంది. పెద్దవి చేయటం ఈజీ, చిన్నవి చేయటం చాలా కష్టం. చిన్న చేయడం ఈజీ అని చెప్పాను. డబ్బింగ్లో మార్చేస్తా. కానీ రుచి మాత్రం పెద్ద రయ్య బాగు, చిన్న రయ్య రుచి నీకు తెలిసేంటి తినడం తెలుస్తుంది. చాలు.